దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోయేటువంటి అంశము ద పర్పస్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ అనాయింటింగ్. అభిషేకం యొక్క ఉద్దేశము మరియు అభిషేకం యొక్క ప్రయోజనముల గురించి ప్రభు ఈరోజు మనతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి చాలా మంది అభిషేకము చేత నింపబడి ఉంటారు, పరిశుద్ధాత్మ వరములను కలిగి ఉంటారు, పరిశుద్ధాత్మను కలిగి ఉంటారు. మరి కొంతమంది ఉంటారండి, వారి జీవితంలో అభిషేకము కలిగి ఉంటారు, బట్ స్టిల్ వాళ్ళు ఏమనుకుంటుంటారంటే, నాకు ఆత్మదేవుడు లేడండి, నా జీవితంలో అభిషేకము లేదు, నేను ప్రార్థన చేస్తే ప్రభు కార్యాలు చేయడు. ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ కూడా సాతాను తెచ్చేటువంటి తలంపులు, ఇవన్నీ కూడా సాతాను మీ జీవితంలో పెట్టేటువంటి నెగిటివ్ థాట్స్ తప్ప వేరేది ఏది లేదండి. అనేక మంది జీవితంలో పరిశుద్ధాత్మను కలిగి ఉంటారు, అయితే వారి జీవితంలో కలిగి ఉన్నాము అని వారు నమ్మలేని స్థితిలో ఉంటున్నారు. అది ఇంకా భయంకరమైనటువంటి దుస్థితి. ప్రేమైనటువంటి వాళ్ళరా, ప్రతి ఒక్కరికి దేవుడు అభిషేకం ఇచ్చి ఉన్నాడంటే దానికి ఒక ఉద్దేశం ఉంటుంది. ప్రతి ఒక్కరికి దేవుడు అభిషేకం ఇచ్చి ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు ఆత్మచేత నింపబడి ఉన్నావు అంటే నీ జీవితంలో ఒక ఉద్దేశం ఉంటుంది. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు, దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు. ఈరోజు మనం యొక్క సందేశం మనం చూడబోతున్నామండి. మరి పాత నిబంధనలు చూసినట్లయితే దేవుని యొక్క ప్రవక్తలు ఉంటున్నారు. ఒకవేళ మోషే యొక్క ఉద్దేశం, లేదా మోషేను ప్రభు అభిషేకించాడు, దానికి ఒక ఉద్దేశం ఉందండి. యెహోషువను దేవుడు అభిషేకించాడు, ఒక ఉద్దేశం కలిగి ఉంటున్నారు. న్యాయాధిపతుల గ్రంథంలో మీరు చూసినట్లయితే యెఫ్తా, గిద్యోను, సంసోను, ప్రేమైన వాళ్ళ అనేక మంది న్యాయాధిపతులు, ఒత్నీయులు ఉంటున్నారు. ప్రభు వారిని అభిషేకించాడు. కారణం ఏంటిది? ఒక ఉద్దేశం అనేటువంటిది ప్రభు కలిగి ఉంటున్నాడండి. ఏలియా జీవితంలో దేవుడు అభిషేకించాడు, ఒక ఉద్దేశము. ఎలీషా జీవితంలో దేవుడు అభిషేకించాడు, ఒక ఉద్దేశము. ఆ తర్వాత క్రొత్త నిబంధనలు చూసినట్లయితే అపోస్తులను దేవుడు అభిషేకించాడు, ఒక ఉద్దేశము. ఈవెన్ ప్రభు అయిన యేసును తండ్రి అయిన దేవుడు అభిషేకించాడు, ఒక ఉద్దేశము. ఉద్దేశము లేకుండా అభిషేకము ఉండదు. మరలా నేను ఈ మాట చెప్తుంటున్నానండి, మన జీవితంలో అభిషేకము, పరిశుద్ధాత్మ అనేటువంటిది ఉంది అంటే డెఫినెట్లీ దెర్ విల్ బి ఎ పర్పస్. ఒక ఉద్దేశం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఉద్దేశము మాత్రమే కాదు, ప్రయోజనములు కూడా ఉంటాయండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుందాం. 2 Corinthians chapter 1 and verse 21. మీతో కూడా క్రీస్తు నందు నిలిచిండినట్లుగా మమ్మల్ని స్థిరపరచి అభిషేకించేవాడు దేవుడే. చాలండి, ఇక్కడ మరి చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘముతో ఒక అద్భుతమైనటువంటి మాట పలుకుతుంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా. చాలా జాగ్రత్తగా చూద్దామండి. పౌలు అంటున్నాడు, మీతో కూడా క్రీస్తునందు నిలిచిండునట్లుగా మమ్ములను స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. ప్రియమైన వాళ్ళరా, అపోస్తలుడైనటువంటి పౌలు మరి కొరింథీలో ఉన్నటువంటి సంఘముతో ఈ యొక్క 2వ పత్రిక రాస్తున్నాడు. మరి చాలా మంది బైబిల్ పండితులు ఏమంటారంటే, ఎందుకు కొరింథీలో ఉన్నటువంటి సంఘముతో పౌలు 2వ పత్రిక రాశాడు? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక తర్వాత ఎందుకు రాశాడు అంటే, చాలా మంది ఏం చెప్తారంటే, పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక రాశాడు కదా, ఆ పత్రిక రాసిన తర్వాత అనేక మంది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఆ కొరింథీలోనికి వెళ్ళి పౌలు మీద వ్యతిరేకంగా చెప్పడం ప్రారంభించారు. పౌలు గురించి చెడుగా చెప్పడం ప్రారంభించారు. పౌలు ఒక ఆస్తిపరుడు, పౌలు ఒక స్వార్థపూర్ణుడు, లేదా పౌలు మరి వేషధారణ జీవితం కలిగినటువంటి వాడు. ఇటువంటి మాటలు మరి పౌలు మీద పలికి పౌలు చేసినటువంటి పరిచర్యకు వ్యతిరేకంగా మరి అబద్ధ బోధకులు వెళ్ళి చెప్పినట్లుగా మరి పండితులు చెప్తారండి. అందు కారణం చేతనే పౌలు ఈ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక రాసినట్లుగా మరి చాలా మంది చెప్తుంటున్నారు. ఏదైనప్పటికీ కూడా పౌలు ఏమంటున్నాడంటే, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా ఆయన మమ్ములను అభిషేకించినాడు. పౌలు అంటున్నాడు, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా. నిలబడాలంటే అభిషేకం కావాలండి. మరి చాలా మంది ప్రపంచంలో నిలబడుతున్నారు కదా, ఫర్ దాట్ డు యు నీడ్ అనాయింటింగ్. దాని నిమిత్తమై నీకు అభిషేకము కావాలా? నో, అవసరం లేదండి. అయితే పౌలు అంటున్నటువంటి మాట, మీరుతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా అంటే అర్థం ఏంటిదండి? క్రీస్తునందు నిలబడి ఉండటం అంటే అర్థం ఏంటిదంటే రక్షణలో కొనసాగడం కావచ్చు. క్రీస్తునందు నిలబడి ఉండడం అంటే అర్థం ఏంటిదంటే పరిశుద్ధాత్మలో నిలబడడం కావచ్చు. ఇక పౌలు అంటున్నటువంటి మాట, ఓ సంఘమా, కొరింథీ ఉన్నటువంటి సంఘమా, లేదా కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులారా,
మీతో కలిసి నిలబడి ఉండున్నట్లుగా దేవుడు మమ్ములను అభిషేకించినాడు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అనాయింటింగ్? అభిషేకం యొక్క ఉద్దేశం ఏంటిదంటే క్రీస్తునందు మీరు నిలబడినట్లుగా. అంటే వేవరింగ్ మైండ్ ఉండడం ప్రభు యొక్క చిత్తం కాదు. మనకు తలంపులు ఇటు అటు వెళ్ళడం ప్రభు యొక్క చిత్తం కాదు. టు స్టాండ్ ఫర్మ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు మీరు నిలబడినట్లుగా పౌలు అంటున్నాడు, ఆయన మమ్ములను అభిషేకించినాడు. మహిమ కలిగినటువంటి మా ప్రభువా, గొప్ప దేవానికి స్తోత్రము నాయన. నీ ప్రియ బిడ్డలతో ప్రభువా, ఈరోజు మీరు ఇచ్చిన సందేశము వారి జీవితంలో వారు ఎవరెవరైతే ముందుకు కొనసాగలేక ఉంటున్నారో ప్రభువా, నీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఎవరైతే నాయన జోర్యాకును ఎష్టయేలుకు మధ్య నిలబడిపోయి మహానిదానులో తండ్రి అయ్యో కూర్చుని ఉన్నారు ప్రభువా, వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. లార్డ్, ఐ ప్రే, సెండ్ ఫోర్త్ యువర్ మైటీ హోలీ స్పిరిట్, రిలీజ్ ద బ్రెత్ of the Holy Spirit upon them. వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు బలమైన రీతిలో దిగి వచ్చి వారిని చెలరేపును గాక, వారిని రేపును గాక. ఏ జీవితాలైతే ఒకవేళ విద్యలో ముందుకు కొనసాగలేక, ఉద్యోగంలో ముందుకు కొనసాగలేక, ప్రమోషన్స్ లో ముందుకు కొనసాగలేక, వ్యాపారములలో ముందుకు కొనసాగలేక, వివాహములో ముందుకు కొనసాగలేక, వివాహం తర్వాత జీవితంలో ఒకవేళ ముందుకు కొనసాగలేక, ఎక్కడైతే ఆశీర్వాదములు వారి జీవితంలో ప్రభు లేకుండా ఆగిపోయింటున్నారు, తను ఏ జీవితంలో అయితే కనిపించని ఇత్తడి తలుపులు, కనిపించని ఇనుప గడియలు ఉంటున్నాయో, తను యేసు నామమందు వాటిని మీరు విరగొట్టుమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి, వారి జీవితంలో ముందుకు కొనసాగుతూనే ముందును గాక. ఇక ఎక్స్పీరియన్స్ ఆఫ్ డాన్ అది ముగించును గాక. తండ్రి, నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఇటువంటి అద్భుతమైన ప్రవచనాత్మకమైన సందేశములతో అనుదినము దేవునితో మాట్లాడుతున్నారు కదా. మీరు సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ ఫార్వర్డ్ దీస్ మెసేజెస్ టు యువర్ వాట్సాప్ గ్రూప్స్. మీకు ఫేస్బుక్లో షేర్ చేయండి. మీ ద్వారా ఈ వాక్యము స్ప్రెడ్ చేయబడాలి. దయచేసి మీ స్నేహితులకు ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పి సబ్స్క్రైబ్ చేయించి నోటిఫికేషన్స్ బెల్ మీరు క్లిక్ చేయించవలసిగా కోరుతుంటున్నాను. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ కొరకు సందేశం అప్లోడ్ చేయబడుతుంది. బట్ మీరు ఆ రోజులో ఎప్పుడైనా వినవచ్చండి సందేశం. అయితే దేవుని సేవకునిగా నా యొక్క కోరిక ఏంటంటే, మీ రోజు మీరు ప్రారంభించకముందు ఉదయం 6 గంటలకు ఒక 10 నిమిషాలు అంతే సందేశము విని ఆ ప్రార్థనలో నాతో కలిసి మీరు ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.